హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంతమంది అంటూ ఉంటారు కర్మ ఎవరిని విడిచిపెట్టదు అని. అది మాత్రం వాస్తవం. ఎప్పుడు ఎక్కడ ఎలా చుట్టాలో అలా చుట్టేస్తుంది. దానికి పక్షపాతం లేదు, ఇందులో డౌటే లేదు. అందరూ దానికి తల వంచాల్సిందే. ఒక గడియ ముందు ఒక గడియ వెనక, అంతే తేడా. ఎందుకు చెప్తున్నా అంటే, కొంతమంది పైశాచిక స్వభావం ఉన్న వాళ్ళు ఏంటంటే మనల్ని అకారణంగా ఏడిపించి వాళ్ళు నవ్వుతూ ఉంటారనమాట. అదేంటో సునకం బుద్ధి అంటారు దాన్ని. నువ్వు ఇప్పుడు నవ్వుతూ ఇతరులను ఏడిపించి ఆనందంగా ఉండొచ్చు, కానీ నువ్వు అంతకంతకు రెట్టింపు ఏడ్చేలా కర్మ చేస్తుంది. నమ్మిన వారిని అబద్ధాలు మోసాలు చేసి ఎంజాయ్ చేస్తూ బతికే బతుకు రేపు పొద్దున్న అడుక్కు తిని బతికేలా చేస్తుంది అన్నమాట. కర్మ బంధాలను విడదీయడం మహా పాపం అన్నమాట. దేవుడు వాళ్ళ కోసం పెద్ద బాధనే సిద్ధం చేసే ఉంటాడు. అది తెలియక ఏదో ఈ పూట గడిచిపోతుంది, ఇప్పుడు ఆనందంగా ఉన్నాం, తిరిగాము ఇలా అనుకుంటారు అనమాట. కానీ వాళ్ళు నమ్మిన వాళ్ళని మోసం చేసి ఇలా చేయడం అంటే, అబద్ధాలు ఆడుతూ మోసం చేయడం అంటే చాలా ఘోరం అనమాట. వాళ్ళకి సంసారాలు విడదీయడం అంటే ఆ పాపాలను అన్నింట్లో కూడా పెద్ద పాపం. అసలు పాపం అంటే పెద్ద పాపాలన్నింటిలో కూడా పెద్ద పాపం ఏంటంటే ఒక సంసారాన్ని విడదీయడం. అది పెద్ద పాపం. ఇప్పుడు బాగుండొచ్చు, వాళ్ళకి కడుపు నిండొచ్చు, వాళ్ళకి పూట గడవచ్చు, కానీ రేపు పొద్దున అంతకంతకు రెట్టింపు. ఇంతకుముందు కర్మ అంటే ఎప్పుడో తరతరాలు వచ్చే జన్మలో అంటారు. ఇప్పుడు అలా ఏం లేదు, ఎప్పటికప్పుడే రెట్టింపు ఇచ్చేస్తుంది అనమాట కర్మ. ఏ జన్మకి ఆ జన్మ ఇచ్చేస్తుంది అనమాట. కొంచెం టైం పడుతుంది. అంతవరకు విరవబడిన వాళ్ళు విరవబడుతూనే ఉండాలన్నమాట. ఆ సమయం కోసం కొంచెం వేచి చూడాలి, అనుభవించాలి చేస్తుంది అనమాట. ఇదే కర్మ అంటే. కామంతో కళ్ళు మూసిపోయి జీవితాలను నాశనం చేసుకుంటూ రోజుల్లో గడిపేస్తున్నారు అన్నమాట. ఇవి ఖచ్చితంగా మోసం చేసి అబద్ధాలు